వెంకటేశాయ. శ్రీవెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీపతి వెంకటేశ్వరుడు చిన్మయమూర్తి యశోదనందనుండా పరదైవతంబు ఘనుడాశ్రిత బంధువు వెంకటాద్రిపై ఆపద ముక్కులను గొనుచు ఆర్తులో గాచుతునున్నవాడిలన్ ఈ పురుషోత్తముండు. ఎవరైతే పురుషుల్లో ఉత్తముడైనటువంటి భగవంతుడున్నాడో ఆయన్ని దర్శించడం వలన, ఆయన్ని ధ్యానించడం వలన, సేవించడం వలన సకల శుభములు వనగూడతాయి అని అనేక పురాణములు వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతున్నాడు. ఆ మంత్రాలు విందాం. విచక్షణాయ నమః అక్షరాణప్యామే పుష్పాభ్యామే విచక్షణాయ నమః ఆద్యప్యామే అర్ధప్యామే ఆదమనప్యామే విచక్షణాయ నమః గుణాభాగమే యామే రాంబోలంధ్యామే హోళనోత్పన్నప్యామే సర్వోపచారాంధ్యామే విచక్షణాయ నమః సుప్రీతహారపల్ల సర్వాభవంతో. అదవంగారాన్ హోత్రియారా హోయ భవద్భేనజ్ఞాదః వల్లాహం వాజయేషే వాచదాం సుమన్నాహం గోవే కుష సతద ప్రాక్షదౌ అస్తు ప్రజాపద ప్రేదాహం ప్రేదాహం భవాం ప్రజాపదే శామ్యం గాధామ్య బాబాధామ్య మాదేదః సుమానవద్దం ధామ వర్ధదాలు వారే శామ్యం గాధామ్య బాబాధామ్య మాదేదః సుమానవద్దం ధామ వర్ధదాలు వారే శామ్యం గాధామ్య బాబాధామ్య మాదేదః సుమానవద్దం ధామ వర్ధదాలు వారే. ఓం మదో దేవావందన యథావట్టవజకవే పృథివ్యా సప్తావహే యథావట్టవజకవే త్రేదానందేవదో సబాళపస్వాగం ధరే త్రీణిపదావజకవే ఉట్ట గోపాదాభ్యః తథాధమ్మానిధారణం ఉట్ట కర్మాణవసేదో బ్రహ్మస్వే ఇంద్రస్య దత్తాయ ప్రమోదః దివే వడఖ్రాదో తద్దప్రావోరం లవాజాగబాన్ దశుందే ఉట్టో చత్రమం బలో మద్దగణామస్మయామదేవా భద్రమ్మస్య మహాత్మవజ్జత్రాః సరరంగే స్వస్థవాగం వక్రాదరు యథేవ దేవహిదం నిదాయో తతమంగళాంతిదేవాత్రాణశక్రాజరహం తునానాం పుత్రాదేవత్రపదరోగం దివానా మధ్య శ్రీ హృదాయ గంధో అదిరద్యోరదరందరక్షణాదిర్మాదాద పదాద పుత్రః విశ్వే దేవాదయ పంచదళ అదిరజ్జనత్తో సర్వే వేదాః ప్రేందాం యజ్ఞాః ప్రేందాం యత్పల్లనక్షత్రం దత్తకల్వాదావాహో ఇదావే హోద ఉదేదే అదక్షత్రం వేదే సో జోగచేద్ ఇతరన్నం బసేద్ కాకారి స్యాద్ పుణ్యాగయాపకరతే. కర్మః వల్లాహం బౌందో భ్రవందో వల్లాంగం రాసో కర్మః వల్లాహం బౌందో భ్రవందో వల్లాంగం రాసో సత్ర ఇంద్రాదసవాః సత్ర పోడా విశ్వేదాః సత్ర సా శోయిక్షరే సత్ర వ్రత దదాదో. ఆత్మగణే సత్తం బౌందో భ్రవందో కర్మణే స్వస్తి ఆత్మగణే సత్తం బౌందో భ్రవందో కర్మణే స్వస్తి విద్యాపర్యలపదావసద్య మిత్రందమిత్రయేణోస్తు మనోరాధాలపఠావదందః సంజయవరసవేరాః. ఆత్మగమనర్జం భవందో భ్రవందో కర్మరజ్జదాం ఆత్మగమనర్జం భవందో భ్రవందో కర్మరజ్జదాం ఆత్మగమనర్జం భవందో భ్రవందో కర్మరజ్జదాం. వృద్ధస్య వృద్ధిః పుల్లాగస్య వృద్ధిః ఆభోగట్టామయాభవత్తానుభోజ్యేదాదరా మహేణ యక్షణే స్వావసోదవహర సస్యపాదవేనః ఉదయ మాదరః తత్పారంగమయ సఖ్యాధుముదా ఆబోధనేదాదరః. హిరణ్యవల్లాసజయప్పావకాయాసదాదకస్య భాయా సుందరః అగ్నియాగభ్యంతరేవరోపాసన వసతస్వనామందో యాదాగమ్రాజావళో యాదపద్య సత్యాండ్రదే అవవసంజానాం మదస్వదస్వతయాప్పావకాస్తన వసతస్వనామందో యాసాం దేవాదమక్షంజ లక్ష భుదావందే యాపదేంబేందనుష్కాస్తన వసతస్వనామందో శివేన మాదక్షయా వత్సవయా వత్సవయా ద్రావప్రదత్పదం మే సర్వాగం అగ్నేగం ప్రజోవయవచ్చోబలవో జనుదత్తాన్ యదస్తంబర రావణదాగదే సప్తానాద్యానామ సదా హోరామాన్ హిందవః యత్తే హిలావణే రదాస్య బహం సమహం రదా తదాప్లాదీంద్రావోయతత్పాదాభో అనత్తనం
అపకామగ్రస్సందవారాదేవోగిగం ఇంద్రావశక్తివర్దే వేదత్వాద్మా నామవోగిగం ఏకో దేవోప్యసందస్సందమానాయదావధం ఉదా నిర్మకేరత్వాద్దుదగమత్సదే ఆపాభద్రాగవాదగ్రవోభృత్తాభీత్త తీవ్రోజామధురామా ప్రాణేన సకవచ్చసాగల్ల ఆదిప్పస్యామృతబాసుధామ్యా వామోఢో గచ్చతి వాంగనాథం మన్నే బేజానావృతస్సర్ణేరన్నానాద్రం విదాపః అవోవిత్తామయావవత్తానవోద్యేతదాదర మహేళాయ దక్షిణే ద్వావత్సవదవోరస్తస్వాదే వేనః వదదేరవపాదరః తత్పారంగమామవాయ సఖ్యాయ జన్మదాం అవోధనయదాదరः దివశ్రయ స్వాందక్షాదస్వపృథ్వ్యాసంభవ బ్రహ్మవత్ససపథే బ్రహ్మవత్ససాయత్తా పవమానస్వభజ్జనः పవిత్రేణ విదర్శనే యప్పో ధాతుపరాధువాం పుణందమదేవదరాः పుణందమనవోధియాం పుణందవిశ్వాయవः జాతవేద పవిత్రవద పవిత్రేణ పురాగవాన్ క్రమదే పదత్యలో అగ్నే కృత్వా కురో గుమ్మలో ఇత్యేవోత్తవచ్చదే అగ్నే విదమందరాం బ్రహ్మదేన మునేమహే ఉపాధ్యాం దపదపదః పవిత్రేణ శివేజాం దం బ్రహ్మమునేమహే తై స్వదేవ వదతే దివ్యాగాదే यस्य भक्त्यै सर्वा विवट्टाः तया वदन्त सर्वाद्योः वैकस्वादो ईडा वै स्वरस्वर्वाराद पादप्राणाक्षरावयवोः देवावृतवे वैधाव्यावहे हृदावरे यज्ञे मामृदान् बृहद्भे सर्वस्रवः रहेट्टेद्यभमन्बभे अग्ने दक्षे पुणागवान् येन देव अवरदान् येनापो दिव्यङ्गदः तेन दिव्याण ब्रह्मणाम् रं ब्रह्मपणेमहे यप्पावमाने रज्यते संब्रह्मो सर्वोपचारे सतब्रह्माधरस्वना पावमाणे ज्योद्धेदे संब्रह्मो तत्पैदरसुदेदे क्षेत्रकं दप्पमुदादः पावमाने स्वसेने सुजगागदत्सदः संब्रोगः ब्राह्मणे क्षोदहं गदौ येन देवा पवित्रेण आत्मानम्मणदेद येन सहस्ररायण पावाण्यप्रन्दवा राजापत्यं भवतो तोद्यावहं मन्मयो येन ब्रह्मोदवयो ओदं ब्रह्मणेमहे इन्दो सुनवेगमावनादो स्वामस्वच्छामनसमेत हिमराजा प्रणव प्रादवा यदवेद मोद्यन्द्यापरादो तत्संज्ञा रावणेमहे गादं यज्ञाय गादं यज्ञपदे देवे सुस्तत्रः स्वसन्मानसेभ्यः ओर्जन्दकादपेभ्यो सल्लास्तद्वरे संदपरे ओम शांति 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 प्राच्यां देवार्द्यमाजं दान दक्षिणायां दिवदाः भद्रामाजं दान प्रदेशां दवः भद्रामाजं दावदे शांति स्यावः वर्धयः वनस्पतिमाजं दा ओर्दायां देकसंवत्सरा यज्ञवदवाजं दा अदादाद नागभ्यामाजं दान वासो प्रदे प्रजारे कुस्वान्धा वेदो अनमेव भवानः यत्तमहे प्रदन्नो यस्वत्तमेव दुपदे संदपरे वासो प्रदे दक्षिणा संदक्षिणुल्यागालमध्याः आवक्षद धर्म यम्बाय सतिवसदानः विवाहवासो प्रदेशोपन्यामिसल् प्रकाशवेदनः सुभः सुभां मणनयान् मगधमगयान् आत्माहो यान्निगदस्तदन्तः तमकर्मसवेद लोको दातप्रदादान् महिमानमेधो तत्तत्प्राणापन् यत्पाठ शब्दसप्तदक्वाः तत्तमे लोकाय सन्दन प्राणागोः यान्निगदा सप्तप्ताः अदत्तमद्राग्रे सदर्वे अस्मान्नन्दे सदस्वररोगाः अदत्सवे स्वावोदयोगाश्च येन भवतत्रात्मा ब्रह्मा देवानां वेगवेदां प्राणां मृडोभ्राणां षोडकृतानां सुदर्वदानां सोम पवित्रवते द्रेवल्ले देवदक्षिणावः प्यावे स्वाते क्षमाय वजां बलरागपणाय सर्वोपचाराः నిర్వర్తించి వైఘానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా జరిగేటటువంటి నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారు భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అర్చక స్వాముల వారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కైంకర్యములన్నింటినీ కూడా సభక్తిపూర్వకంగా నిర్వర్తించి అంకురార్పణ కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. సర్వాంతర్యామిగా పిలువబడే భగవంతుడు అన్నమాచార్యుల వారు అంటారు, ఎవ్వరి కొల్చెననేమి కొరత, మరి ఎవ్వరి తల్చెననేమి, అవ్వలెవ్వరు శ్రీహరి రూపుగాని వారెవ్వరు లేరని ఎరుక తోచిన చాలు మనసా అంటాడు. ఎవరిని కొలవాలి, ఎవరిని తరవాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని వేడుకోవాలి, ఎవరిని అర్చించాలి అని భావించినప్పుడు సర్వాంతర్యామిగా వెలుగొందేటటువంటి మహానుభావుడు
ఇందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు చక్రి అని భాగవత పురాణంలో పోతనామాచ్యుడు ప్రహ్లాదముఖతః పలికించినట్లు సర్వలోక శరణుడైనటువంటి భగవంతుడిని వేడుకోవాలి అంటూ ఇంకో మాట అంటాడు అన్నమాచార్యుల వారు. నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి వే నామాల వెనుడా నిన్ను నృతించనేనంతవాడా. నిజమే మహానుభావుడా, ఎన్ని పేర్లతో పిలవాలి నిన్ను, ఏ పేరుతో పిలిచినా పలికేటటువంటి మహానుభావుడవు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మత్సూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ ఇత్యాది పేర్లన్నీ కూడా నీ వైభవాన్ని చాటి చెప్పేవే కదా. అటువంటి నిన్ను హరినారాయణమూర్తి తిరుమల మోహనుండితడు దివ్య ప్రభావ సుశోభితుండిలన్ పరములనిచ్చు దైవతము వారి జనెత్తుడు వాసుదేవుడే తిరముగ నిల్చి దీనులకు దిక్కుగనుండి భజింపు మావడిన్ కరమన్మృక్తి మహానసము కాంచన భూషణ వెంకటేశ్వరున్. ఆ పుష్పాలు చేసుకున్న పుణ్యం. తిరుమల దివ్యక్షేత్రానికే పుష్పమంటపం అని పేరు. అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాముల వారు. సకల దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ సజ్జాంకురార్పణ అని చెప్పబడేటటువంటి కైంకర్యం జరుగుతూ ఉన్నది. వీక్షించే భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనందరికీ కలుగుతూ ఉన్నది. స్వామివారి వైభవం అనేక పురాణాల్లో చెప్పబడింది. నిన్ను సేవించుచు పాడుచున్ పొగడుచున్, పొగిడినా నిన్నే కొలిచినా నిన్నే అని. ఎందుకని? రక్షకుడు కాబట్టి, రక్షించేవాడు భగవంతుడు అనేటటువంటి నమ్మకం భక్తుల్లో ఉంది కాబట్టి భగవంతుడిని ఆశ్రయిస్తారు. అలాంటి భక్తుల్ని రక్షించడానికే స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో ప్రతిసర బంధనం అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నాడు. అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. రక్షాబంధన వైశిష్యాన్ని మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సకర్షీషమావాహయామే అనంతమావాహయామే నాగరాజమావాహయామే శేషశ్రేణవాసో శేషామహత్యామే పుష్పామప్యామే శేషామహాపాద్యమప్యామే అగ్రమప్యామే ఆదమప్యామే శేషామహ గుణోభానమే రామప్యామే ధూర్ణప్యామే పూర్వోపచారాప్యామే శేషామహ సుప్రీధారపణావృతాభుందో శ్రేష్టో స్వతరా వేదాంశరాభగ స్వస్త వేదర్వణ స్వస్త భోరాదరోదా స్వస్త్యావాద్రా సత్యేవయమోప్రవాహే స్వం సత్యే భువన క్షేత్రే భగపదవణ సత్యే స్వస్యాదిత్యాదో వన్నః సత్యే దేవరాధ్య సత్యే వై స్వార్వావరక్త సత్యే దేవావన్ గభవ సత్యే పుత్రోర్గ్రపాతహమరః సత్యవత్రావణః సత్యవతరేవదే సత్యవిందస్యాగ్నస్య స్వస్తిర అదిదేకదే సత్యవందాపనజరమ సూర్య చంద్రప్రభావ పుణార్ధగ్రాగ్రదాజారదా సంగమేమహే సత్యే నందాఘవేకం మహద్భావవాయుసం దేవదార భద్రగ్రంథమఖో భగద్వానాగారహవ హం గోబ్ర భాంగసంగం చ స్వచ్ఛాత్రయం అనభాజదాశం ప్రేతబాణే స్వలంబో దేహం బాధభయం లోతో దివం దేరాజావళ దివం దేవావ్రప్రే దివం నైందస్యాగ్రస్య రాట్రందారితాం దివం శుభం శుభం. ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని ఏ ఏ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నా వారందరికీ సకల శుభదాయకం అంటూ ఆ దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవిందనామంలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. అటువంటి గోవిందనామాన్ని నిరంతరము ఏ ఇంట భజిస్తూ ఉంటారో, ఏ ఇంట ధ్యానిస్తూ ఉంటారో ఆ ఇంట భగవంతుడు తన అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా కలిగిస్తాడు. అందుకనే అన్నమాచార్యుల వారు అదే వెంకటాచలం అఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకు అపురూపము అన్నాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరిని వేడుకుంటారో ఆ స్వామిని దర్శించండి భక్తులారా. శంఖ చక్రములతో తిరునామముతో దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై మనందరికీ దర్శనమిస్తున్నాడు. నీవే బ్రహ్మను కన్న తండ్రివి గోవింద గోకుల బృంద. నీవే బ్రహ్మను కన్న తండ్రివి మహానిర్వాణ సంధాతవున్
నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్ నీవే కర్తవున్ భోక్తవున్ నీవే విశ్వంబు వరాహదేవుడవు నీవే శేషశైలాధిపా. కొద్దిసేపట్లో అర్చక స్వామివారి మహాసంకల్పంలో ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అంటారు. ఇది ఆదివరాహ క్షేత్రం. భక్తులారా, ఈ తిరుమలకు ఒక సంప్రదాయం ఉంది. అది చాలామంది ఆచరిస్తున్నారు. కానీ మరొకసారి గుర్తు చేసుకుందాం. స్వామివారిని దర్శించడానికి వచ్చిన భక్తులు మొట్టమొదట ఆ క్షేత్రాన్ని వెంకటేశ్వర స్వామికి అనుగ్రహించినటువంటి వరాహ స్వామిని దర్శించాలి. అందుకనే మహానుభావులు అంటారు, చనుడీ కొండకు స్వామి పుష్కరిణిలో స్నానంబు గావింపుడి జనులారా కనులార గంతుడు విభున్. స్వామి పుష్కరిణి స్నానం ఎంత పుణ్యమో వరాహస్వామి దర్శనం అంత పుణ్యం. వరాహస్వామి దర్శనం ఎంత పుణ్యమో వెంకటేశ్వర అనుగ్రహం అంతటి ఫలితం. కాబట్టి ఆ ఆది వరాహ క్షేత్రం అని చెప్పబడేటటువంటి క్షేత్రం అటువంటిది వెంకటాచలం. వెంకట నగము అంటారు. ఒక 4 అక్షరాలు మనం వింటే చాలు, మన మనస్సు పులకించిపోతుంది. ఎప్పుడెప్పుడా స్వామిని తిరుమల వెళ్ళి దర్శిద్దామా అని. అదే తిరుమల. ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను పంచేటటువంటి మహానుభావుడు. ఆ పాదమస్తకం దర్శించే భాగ్యం కలుగుతుండగా అర్చక స్వాముల వారు అర్చనా విధానం ద్వారా అర్ఘ్యపాద్యాచమనీయాది కైంకర్యాలు, ఒక్కొక్క కైంకర్యానికి ఒక్కొక్క విధానం చెప్పబడింది వైఖానస భగవత్ శాస్త్రంలో. ఆ విధముగా రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. శ్రీమద్ రామాయణంలో రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అంటారు. రక్షించేవాడు భగవంతుడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని సంస్థాపించడం భగవంతుడి యొక్క విధానం. అందుకే యుగయుగాన ఆ తేజోమూర్తి ఏదో ఒక రూపంలో ఆవిర్భవిస్తూ మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాలి బ్రొటన వ్రేలు నోట వేసుకుని వటపత్ర శాయి బోసినవ్వుల తడుకులే నూతన సృష్టికి ఊతనిచ్చే వెలుగులు. ఆ జిలుగుల జీవకారకుడే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. అటువంటి మహానుభావుణ్ణి త్రేతాయుగంలో రామావతార వైదుష్యంలో దుష్ట సంహారం చేసిన మహానుభావుడు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పి కలియుగంలో ప్రత్యక్ష దైవముగా విరాజిల్లుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామివారికి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తించారు అర్చక స్వామివారు. తదుపరి ఉభయ దేవేరులకు కూడా వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించడానికి సన్నద్ధమవుతున్నారు. సకలానంద ప్రదాయిని విజయని సానంద తేజస్విని సుకుమారి నవయవ్వని హరి విలాసోల్లాసిని పద్మిని సకలార్థంబులి నీవయే జగతికిన్ సామ్రాజ్యలక్ష్మీకరీ వికాజాబ్జాక్ష సుధామయీ భగవతి విష్ణుప్రియా మృక్యదన్. సకలానంద ప్రదాయిని జగదానందకారకుడు స్వామి అయితే సకలానంద ప్రదాయిని అమ్మవారు. విజయిని విజయాన్నిచ్చేటటువంటి తల్లి. సానంద తేజస్విని హరి విలాసోల్లాసిని. శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి ఆనందం ఏదంటే అమ్మవారి యొక్క అనుగ్రహమే. అమ్మవారు స్వామిని వెన్నట్టు ఉంటూ భక్తులందరికీ సకలార్థంబులు నీవయే జగతికి సామ్రాజ్యలక్ష్మీకరీ అని సమస్త విధములైనటువంటి అర్థం. ఏది నిజమైనటువంటి అర్థం అంటే నిరర్థకం కానకుండా ఉండేటటువంటిది, సార్థకత కలిగించేటటువంటిది నిజమైన అర్థం. భక్తులారా, ఇది గుర్తిద్దాం. నిరర్థకము కానిది సార్థకమైనది నిజమైనటువంటి అర్థం. ఆ అర్థం ఏదంటే ధనము కాదు, ఆధ్యాత్మిక ధనం, భగవద్భక్తి సమన్వితమైనటువంటి విధానం. మరొక దేవేరైనటువంటి భూమాత వామహస్తానికి కూడా కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ప్రతినిత్యము జరిగే కళ్యాణోత్సవమే కదా, ఏముంటుందండి రోజు వీక్షిస్తాం కదా అని అనుకుంటాం. కానీ అక్కడే ఉంది అసలైన ఆంతర్యం. అందుకనే ఇది గుర్తించే పోతనామాచుడు భాగవత పురాణంలో అన్నాడు, రుక్మిణి కళ్యాణం ప్రారంభంలో కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుతున్ ముక్త వైకల్యుండవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుచుండు నవం నవం. ఎప్పటికప్పుడే నూతనత్వము అన్నాడు.
కాబట్టి ఏ రోజు కారదే కళ్యాణోత్సవంలో కొత్తదనం. అందుకనే చాలా మంది భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి మాంగళ్య ధారణ తర్వాత హారతి సూచనకే భోజనం చేస్తూ ఉంటామని చెప్పుకుంటారు. ఇది భగవంతుడి అనుగ్రహం. ఇక అర్చక స్వామి వారు కూడా కంకణ ధారణ అనుగ్రహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించమని స్వామిని వేరుకుంటూ, అందుకనే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు వారు. ఇది రక్షాబంధనం, ప్రతిసర బంధనం అంటారు. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తున్నారు. ఆ హోమ కైంకర్యాన్ని వీక్షిద్దాం. అగ్నిముఖావై దేవాహ అన్నారు. దేవతలందరూ అగ్నిని ఆశ్రయించి ఉంటారు కాబట్టి యజ్ఞ యాగాలు జరిగేటటువంటి దేవతలు సుప్రసన్నమవుతారు కనుక హోమాన్ని వీక్షిద్దాం. స్వామి కైంకర్యమే కళ్యాణోత్సవముగా భావించి వీక్షిద్దాం. చేతులు జోడించి నమస్కరిద్దాం. మంత్రాలను విందాం. గోవిందా గోవింద గోవిందా అని పిలిస్తే స్వామికి ఆనందం భక్తులారా. అది మనకు మానసికపరమైనటువంటి ఆనందం. బ్రహ్మాండాయకస్య శేషాద్రవాళः శ్రీ శ్రీవాసస్వామినः వైవాహ మహోత్సవన్మహంగౌ అవాసనాటో ఏతం పెంతలే ఆకారబ్రహ్మ విషయే ఏదో విజ్ఞాలయం ప్రోక్ష్య యోతోర్మంద సభా శుద్ధం శుద్ధర్ధామ్నా శుద్ధర్వార్థ అదవాన్ మోల్టో శుద్ధనాగ శుద్ధ శుద్ధ హృదయ శుద్ధ హన్మదార శుద్ధ మధ్యహమ్య శుద్ధోణి శుద్ధవర్తాని దారుడే శుద్ధ मैं देवाद्रमन राम मैया तेरे तुम्हें देव हो दे देव याहोदन लवरेटा सावा सनवा धवेरा अक्षमंदो यान व्यागो सत्यम धमेस्तो यो नमन गांगर पथरांग विश्व देवाधो अधिवाद सावे देवेश्वर वेणक्लो विश्व देवाद वेदभो पाहा प्रेम मारदाम जुड़े सोमराजन अग्न मल्लमरद्भा गाबा प्रभागस्व प्रतंदन दप्पसे मैशान चित्तो प्रभुधावने दे दब्बारा तप्रिशिना वाहयावे उद्दलन वेद वातो रघागात्र प्रोक्ष लंबगोदमे ध्योयोणपददाद प्रणय उत्तमावाहयावे रेकायाम स्कल्लमावाहयावे जालनिंग्रहत्वा जालवेदो भुवनसरे देगधवज्रश्रे अग्निम शुद्धादमे गर्भादनल्लामयावो यदा प्रप्रज्वाल्य उपावाहे तग्निधाय अग्नायाग वेदये गणाना हव्यदाधे भवदात् वडे अधिदारुण्णस्व प्रदारुण्णस्व प्रदारुण्णस्व देवदप्रवा तेलंबगोदमे ध्योयानपजदाद ब्रह्मज्ञानं ब्रह्म साधयं सुरो वैरावः सुभद्रयावा सवट्टरोत्सवत्वः ओम भो ब्रह्माणमावाहयावे ओम भवजावाहयावे ओम दहावदामावाहयावे ओम भोत भो सभः ऋणगर्भमावाहयावे ब्रह्मणे महामाधनम् आसादुर्वपदारहं समर्पयामि सोमो ध्यानं सो भार्बन्ध मातकं सोमो वेरं कर्मण्यं दिदादो साधन्य विदध्यं रपयं दश्रवणं योददापे ओम भो सोमावाहयावे ओम भो अज्ञांगमावाहयावे ओम भो अन्नमावाहयावे ओम भोत भो सो सद्दमावाहयावे सोमाय महामाधनम् आसादुर्वपदारहं समर्पयामि ब्रह्मं प्रोक्षयामि जमानोस्तु सप्रेदाहिं ओम मोक्ष ओम प्रोक्षयामि प्रोक्षयगन्धवदावृत्तल्लागस्य विटे मौनोस्तु सप्रेदाहिं ओम मोक्ष पात्रद्रवमाधाय सूर्यसरस्वतिः आबोधग्रे पृक्षदस्त प्राच्यामट्टस्तोबोधे प्राच्यामट्टस्तोबोधे दक्षिणामट्टस्तोबोधे उत्तरप्रदेशोट्टस्तोबोधे उत्तरसुरत्तादेवभ्योट्टो सोबोधे परत्वगोत्राञ्जलां विट्टमावाहयामे महाविट्टमावाहयामे सदाविट्टमावाहयामे सर्वव्यामावाहयामे श्रद्धासे घृतासे द्रवासे धारणासे वाळपत्तो देवेभ्यः सुन्दस्व पदव्योपगृहेष्यामे ब्रह्मणप्रणेष्यामे यजमानवासं यच्छ प्रणयज्ञं धवदावृत्तल्लागस्य विट्टे यजमानोऽस्तु सप्तहिषांसुखधामत्तलागतत्रयमं यज्ञं यजमानजदेः ओम प्रणय स्वामा प्रणेष्यामे यजमानवासं यच्छ प्रणयज्ञं धवदावृत्तल्लागस्य विट्टे यजमानोऽस्तु सप्तहिषांसुखधामत्तलागतत्रयमं यज्ञं यजमानजदेः ओम प्रणय वप्रणय प्रणयदो आवो देवे प्रणयाले यज्ञसुब्रह्मादन्नः नम्रन्देर उदवट्टावधाग सहस्रबाणं यमानेन नञ्चदेः ओवाजनक्तदवाजनक्तो हविन्दान्द वेर्वथ पात्रदेव यज्ञये ससरे लम्बघो देवस्य देवः ध्योयोन प्रचोदयात् ब्राह्मणदत्तेन
प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निषोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि वर्षाणावाहयामि रुद्राणावाहयामि अववस्वस्य वसुट्वावाहयामि बृहद्वावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसोममावाहयामि औपासनिकमावाहयामि स्वान्धवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवाहे प्रजापते टन्नर्भावे ब्रह्मणे टन्नर्भावे इंद्राय टन्नर्भावे अग्ने टन्नर्भावे सोमाय टन्नर्भावे अग्निहोमाभ्यां टन्नर्भावे प्रजापते टन्नर्भावे ब्रह्मणे टन्नर्भावे इंद्राय टन्नर्भावे पदभ्याज टन्नर्भावे मरभ्याज टन्नर्भावे रुद्राभ्याज टन्नर्भावे अववस्वस्य वंशविट्टराज टन्नर्भावे बृहराज टन्नर्भावे मित्राज टन्नर्भावे वरुणाज टन्नर्भावे आत्याभ्याज टन्नर्भावे अश्वभ्यां टन्नर्भावे पोटाज टन्नर्भावे कक्षाज टन्नर्भावे कक्षसोमाज टन्नर्भावे औभासनिक्याज टन्नर्भावे स्वेभ्यो देवेभ्याज टन्नर्भावे सर्वदेवेभ्याज टन्नर्भावे आज्यंद्र प्रदर्शयावे चरंद्र प्रदर्शयावे अग्निज्योतिषे शब्द स्वाहा अमुदमदवाणमधे अंतर्गं रक्षो अंतर्धारादय प्रत्यक्षं प्रत्यक्षारादय चित्तदत्तावना प्रत्यक्षं रक्ष प्रत्यक्षारादय चित्तदत्तावना तच्चद्रण पवित्रणवधो सोरस स्वाहा वाक्पदितावना तच्चद्रण पवित्रणवधो सोरस स्वाहा देवतावना तच्चद्रण पवित्रणवधो सोरस स्वाहा एकं तदे अगदप्रवालाः कथं पूर्णावां समुदो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्वर्शयित्वा अभ्यर्च्य अक्षत आज्य क्षुरवेः इंद्राय नमः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जावेदे नमः पावकाय नमः उदावहाय नमः उदवहाय नमः कृष्णमुखाय नमः देवमुखाय नमः सत्यजक्वाय नमः अग्निपुरुषाय नमः अजदानमन्नस्व अनवदानमन्नस्व सर्वदानमन्नस्व देवदप्रभ सत्यकल्पनान्येद वक्षोद्भुतवालय अयन्द यद्द अन्नाध्ययन समेत यस्वाहा देवल्लम आहारमत्वं दावहान्दो नन्दो आलस्व वायुयाग्नेयान्दौ प्रजापते स्वाहा नैत्यादिधारान्दौ इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निहोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा बलभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभवस्वस्य ओम सविट्राय स्वाहा ब्रह्मणे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा अश्वभ्यः स्वाहा पोटाय स्वाहा कक्षाय स्वाहा कक्षहोमाय स्वाहा ओम औपासनिक्याय स्वाहा ओम स्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा द्रव्याविहार्य सोधात्रा गृहीत्वा युक्त्वा व्यावेभ्यो होदे ओम भू स्वाहा ओम भ स्वाहा ओम ध्व स्वाहा ओम भोर्भो स्व स्वाहा अजदान्मो गत्ताः वदान्मो गत्ताः हृदयान्मो गत्ताः देवलोकप्रादावेः अथोदारायणस्य प्रेमोत्तमस्य क्षेमोलीलाधरेदस्य समराल्लोड ब्रह्माण्डनायकस्य शेषार्वाणः श्री श्रीनिवासस्वामिनः वैवाहोत्सन्माङ्गौ अपाधनाग्नौ आहारहोममणि मन्त्रतन्त्र स्वरवर्ण विधिविपर्यास न्यूनादिरक्त प्रायश्चित्तार्थम् अतोभिवादि वैष्णवोमं गैषे अधिदानमन्नस्व देवदप्रभ ओम मतो देवा वंदनायद हवटवदकवे पृथिव्या सत्ता स्वाहा इदमटवदकवे त्रयधान देवदो सुमन स्वामरे स्वाहा
श्रीपदावचक्रवेवटो गोपादाभ्यः मादानि स्वाहा पुट्टाकर्मसहस्रे स्वाहा अध्यक्षोः प्रवंसुरः इदैवक्ष्वा स्वाहा अद्यप्रावोरवल्लवाजाग्रभागं दत्सवन्दे वट्टोरत्रवलक स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं व स्वाहा ओं भोर्भव स्व स्वाहा अदिदेन्मवगस्ताः अनदेन्मवगस्ताः हृदेन्मवगस्ताः दवदवदप्राभावेः శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని అత్యంత భక్తితో నిర్వర్తించారు అర్చక స్వామివారు. ఈ తిరుమల దివ్యక్షేత్ర మహిమను ఈ కొండలలో ఈ కొనలలో వేంచేసినటువంటి కొండల కోనేటి రాయుడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు అంటాడు అన్నమాచార్యుల వారు. తిరుమల విభవంబు తిలకింప శక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. ఒక్కసారి మనం సింహావలోకనం చేయగలుగుతున్నాం, తిరుమల క్షేత్ర దర్శన భాగ్యాన్ని పొందుతున్నాం. అదిగో ఆనంద నిలయ దివ్య గోపురం విమానం ప్రాకారం. అదేవిధంగా తిరుమల దివ్య క్షేత్రంలో ఉన్నటువంటి విధానమంతా కూడా దర్శించే భాగ్యం కలుగుతున్నది. ఈ ధ్వజస్తంభం పైనే దేవతలందరూ ఉండి స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాలను వీక్షించి ఆనందిస్తూ ఉంటారు. దాని పక్కనే స్వామి పుష్కరిణి, మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అన్నారు. ప్రకృతి రామణీకతను సంతరించుకున్నటువంటి పచ్చదనము పరిశుభ్రతకు తార్కాణమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం. ఈ వృక్షాలన్నీ కూడా ఋషి సంస్కృతి కాలవాలము. తదుపరి ఇప్పుడు మనం దర్శిస్తున్నాము స్వామి పుష్కరిణి అని పిలువబడేటటువంటి పరమ పవిత్రమైన సకల తీర్థాల నెలవైన సప్తగిరిని వేంచేసినటువంటి వెంకటేశ్వరుడు నిత్య నివాసం ఉన్నటువంటి తిరుమల దివ్యక్షేత్ర దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఆ పక్కనే వరాహస్వామి దేవాలయం, అందరినీ అనుగ్రహించేటటువంటి మహానుభావుడు. పుష్కరుల్లో జలము జాలువారుతూ ఉండగా మనలో భక్తి పెరిగి ఈ క్షేత్రాన్ని దర్శించగానే తిరుమల వాస గోవిందా అని అనాలని మన మనసు ఉవ్విళ్ళూరుతుంది కదా భక్తులారా. అందుకనే చేతులు జోడించి అదిగో స్వామిని దర్శిస్తూ గోవిందా అని పిలుద్దాం. తిరుమల వాస గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. పుష్పమాలాలంకృతుడై సర్వాలంకార శోభితుడై అచించద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడై ఆశ్రిత జన పోషకుడై భక్తవత్సలుడై భాగవత ప్రియుడైనటువంటి మహానుభావుడు ఈ వైపున వేంచేసి ఉంటే, అత్యంత సౌందర్యవతులై నవదల శ్యామలాంగులై స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఆ వైపున వేయించేసి ఉంటే, మధ్యలో తెరపట్టారు అర్చక స్వాములు. ప్రథమ వీక్షణం అనేటటువంటి కన్యావీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారికి స్వామివారికి మధ్యన ఒక ఆచ్ఛాదన. తెర తొలిగితే స్వామివారిని అమ్మవారు, అమ్మవారిని స్వామివారు ఒకపరి వయ్యారముగా పరస్పర వీక్షణం ద్వారా ఆ చూపులు కలిసిన శుభవేళలో అమ్మవారులు ఏం చెబుతారండి స్వామివారికి, స్వామి ఎందరో భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ నిన్ను ఎన్నో అడగాలనుకుంటున్నారు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అని భావిస్తున్నారు. వారు కోరిన కోరికలు నువ్వు ఎలాగూ తీరుస్తావయ్యా. వారు కోరని కోరికలు కొన్ని ఉంటాయి, వాటిని గుర్తించి తీర్చవలసిన బాధ్యత నీది కదా స్వామి అని అమ్మవారులు చెబుతారట. భక్తులారా, ఇక్కడ ఒకటి గమనిద్దాం. మనకి భగవంతుడికి మధ్య కూడా ఒక అర్థం తెర ఉన్నది, ఆచ్ఛాదన. అదే అహంకారము అంటారు. నేను, నా వలన, నా చేత అని. నేను చేస్తున్నాను, నా వలన జరుగుతోంది, ఇదంతా నేను కారణం అనుకుంటే ఏదీ జరగదు. ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం వలననే, ఆయన వలననే, ఆయన చేతే, ఆయన కొరకే, ఆయన యందే సర్వస్వము భగవంతుని చేతనే జరుగుతున్నది అని భావించినప్పుడు అంతా కూడా శుభదాయకం చేస్తాడు స్వామివారు. అందరికి ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకనే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుని భగవంతుడి యందు మమకారాన్ని పెంచుకుంటే 10 మందికి ఉపకారం చేసే గుణాన్ని మనలో కలిగిస్తాడు. అలా కలిగినప్పుడు ఆ గోదాదేవి అడిగిందే, అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబ్రమా నందగోపాల యజుందిరాయని. అందరికీ కనీస అవసరాలైన ఆహారము, నీరు, వస్త్రాన్ని అందరికీ అందించేటటువంటి స్వామి ఈనాడు భక్తులందరి పక్షాన ఆ పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించుకున్నాడు. తదుపరి అమ్మవారికి కూడా అర్చక స్వామివారు పట్టు వస్త్రాలను కళ్యాణోత్సవ సమయంలో పెండ్లి కుమార్తెలకు చేసేటటువంటి మర్యాదగా పట్టు వస్త్రాల చేత అలంకరింపజేస్తూ ఉన్నారు
శ్రీదేవి అమ్మవారు ఉల్లాసపల్ల వితపానిత సప్తలోకే నిర్వాహకోరకతనేమ కటాక్షలేలా అని దివ్యం దామాధాతే విత్తం ప్రియమాధాతే యజనేన కవిదాధాతే తదభ్యాసదభ్యాద్ తదప్పే దేవారాధంద స్వచ్ఛదాదాదవ యత్పట్టాత్తామ్రే పట్టాదగశ్రమాయోగం గవాయ కులాదవా సుమంగళే రియం వదో రివాగం దవేదవత్సద సౌభాగ్యమస్తే దత్తాజాదాత్తం విపరేత ఇమాండమండమేడ్పుత్రపుత్రాదుభాంగులో తథాస్యాం పుత్రాణాదే వివిధవేకాదంగరే రోజులో రోజమాన శోభమాన కళ్యాణ బ్రవరే తత్ర కస్య మమగైహీనాం మధ్యే స్థిత్వాసనే కుసమయే సుపదేరయంతో శ్రీశాస్త్రసారమిగలో విగలో మ్రేయందో భూయో నమాపణే గురం బ్రహ్మో అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యభయక్త్యమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త మగధగంగార ప్రతీయత్యజో వైరాగాధాత్మకైరావృతే అస్మిన్మగధ బ్రహ్మాండమండలే ఆదాసక్తఘోర్మాండ ప్రతివేక్షరదాగ్రే స్వేదభ్యవట్టోవరిప్రీత్యస్య అదల వితల సుతల రసాల భీదల సప్తపాదాశ్వే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోకోగాక్యప్లోకస్య అదోభాగే మహానారాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రవణావణమండలమండదే అష్టదగ్ధందశుండోదండోద్దంపిదే లోకాలోకాజలవళయతే లవణలాపే పురవ్రే జంబో ప్రక్షాదప్పేర్భేపదే మాఘేంద్రాదే సప్తకులవరాదే యమకోటాది పర్వతాదిట్టదే ఇంద్రప్రహ్లాద్గే హరిపీడ కింబరావదాళాం ఇంద్రప్పస్స బడగ పాజల్ల స్వరలగే పంచాశత్కోటి విస్తీర్ణ భుమండలే అఖండాద్గే జంబోద్భేదే భారతవర్ణే భరతఖండే దండకారణ్యే ప్రజావయక్షేత్రే సమభామత్రేకాయాః శ్రీవేంకటాచల విగ్బాహే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాల విత్తేరి ఆవాద ప్రమాద సంవాద వైకుంఠాజ్వలోకేషు స్వారోప్యసామిప్యసాయుధ్య పదైనమోక్షమోద్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం సవల్లక్ష్మ ప్రమాలాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసక్త ప్రకారేణ మరేదక్త ప్రకారేణ యమాధ్య కన్యాదానవలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారయష్యే
तस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य आनन्दकल्याणगुण गाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य संगीता पद्माङ्गद कोटसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैशार्ध अघवोक्तप्रकारेण आङ्गीर्षभारतपश्च भारद्वाजत्रयाणय प्रवरामद भारद्वागोत्रोद्भवस्य पंचपदवर्तमानस्य परत्वस्वावतारस्य भगवतः परमदेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणप्रे आङ्गीर्षभारतपश्च भारद्वाज त्रयाणय प्रवरामद भारद्वागोत्रोद्भवस्य जगत्कारणबोधस्य मूलप्रति सुखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणाप्यादवदात् उत्तस्वभावस्य भगवतः संघटावतारस्य श्रीमहाविष्णोः परवासुदेवधर्मण पौत्राय आङ्गीर्षभारतपश्च भारद्वाज त्रयाणय प्रवरामद भारद्वागोत्रोद्भवस्य सहस्रावतारपादारमण्डलस्य अर्चावतार प्रसन्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणधर्मणपुत्राय आङ्गीर्षभारतपश्च भारद्वाज त्रयाणय प्रवरामद भारद्वागोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकारकेयोर दिव्याभरणभूषिताय प्रपन्नपारिजाताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्लोकशोभिताय द्विजावताराय स्वर्णगणवागणारूढाय अचिन्ताद्यौवर स्वभावलागण्य चोधोभयरत्राकराय अखिलभागाध्यायरो अखिलभागपवित्रगोत्राय श्रवणनक्षत्र मकरराहोजाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय कृतसावादवळ सकल वेदाध्यायरे भागवत्सवरः प्रवाळ और्वञ्जाढे प्रवामद भागवतोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः सुरत्राङ्गदकेयोर पादहरविन्दाम् श्रीमहाविष्णोः वक्षस्थलनिवादने अतिसौन्दर्यवदे आनन्दगुणात्मिकाम् नमो श्यामलाङ्गे पुत्रवर्णे नक्षत्रे कन्याराहोजाताम् अयोनिजाम् मृगासङ्कल्पदलयाम् इमाम् श्रीधेनाम्ने इमां कल्याम् वृणीमघे दास्याभे ऋग्वेदसावादवळ सकलवेदाध्यायरे कासवत्सानिद्रत्रयाढे प्रवरामद कासवगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः श्रोत्राङ्गदकयोर पादारविन्दाम् श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्त सौन्दर्यवदे आनन्दगुणात्मिकाम् इमो श्यामलाङ्गे कसबप्रजापदे सङ्कल्पलयाम्
ఇమాం భుజాభేమాం ఘేం ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యాభే కన్యాంకర సమ్మల్లాఘావోధాం దాస్యాభివిట్టభేదుభ్యం భ్రమలోకేదగేడయాం సన్యాంగ్లాం సాధ్యం శ్రీరామేధే ప్రయోగం ప్రయత్సామే ధర్మహాతేధ్యే విశ్వంబర సర్వబోధాధక్ర సర్వదేవతాః ఇమాంగల్యాం ప్రదాస్యామే శ్రీనాథ కమలాపతే కన్యాధానోక్తసౌత్వాతు భవంతో మహాన్ దోరందో ప్రజాపదశ్రయామదః పుష్కయారదదాస్తమో కామస్వర్తివానందో తస్యాదేవాదేగమా మోదప్రభాదానందః పుష్కయాన్నగదస్తమః శుత్తావకామస్రత్యాలే దక్షిణానాం ప్రతగ్రహే ఉత్సవంలో కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించాం. అర్చక స్వాముల వారు సభక్తిపూర్వక మాంగళ్య పూజ నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. సర్వాంతర్యామిగా వెలుగొందేటటువంటి మహానుభావుడు సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సకలలోక రక్షకుడు. అటువంటి స్వామి ఈరోజు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ ఉండగా, భక్తులందరూ ఆనందంతో వీక్షిస్తూ ఉండగా అర్చక స్వామి వారు మాంగళ్య పూజకు సన్నద్ధమవుతూ ఉన్నారు. భక్తులారా, ఈ విశ్వములో ఏదైనా మారవచ్చు, క్షణం క్షణం మార్పులు జరుగుతూ ఉంటాయి, దేన్నైనా మార్చవచ్చు. కానీ సర్వకాల సర్వావస్థల్లోనూ మార్పు లేనివాడు ఒకే ఒక్కడున్నాడు, అతడే భగవంతుడు. విశ్వాత్మకుడై, విశిష్టాత్మకుడై, విశుద్ధాత్మకుడై, త్రిగుణాతీతుడై, భక్త సంప్రీతుడై, నిత్యుడు, నిత్యాత్ముడు, సత్యసంధాత, సదాత్మ ప్రదాత అయినటువంటి శరణాగత వత్సల బిరుదాంకితుడు శ్రీవేంకట నాయకుడు. అటువంటి ప్రత్యక్ష దైవం ఈ కలియుగంలో మనకు ప్రత్యక్ష దర్శనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిగిస్తూ ఉన్నాడు. చూడండి భక్తులారా, ఒక్కసారి ఆ స్వామివారిని దర్శించే భాగ్యం మాంగళ్య పూజను అర్చక స్వామి నిర్వర్తిస్తుంటే పూర్ణ ఫలంపై మాంగళ్యములను ఉంచి నిర్వహించేటటువంటి కైంకర్యం. శ్రీవారి శ్రీపాదముద్రికలతో ఉన్నటువంటి సఠారి, అదేవిధంగా సింహాసనాసీనుడైనటువంటి స్వామివారు, ఈ వైపున అమ్మవార్లు. అటువంటి స్వామి అఖిల లోక పాలక స్ఫూర్తి, బ్రహ్మాది దేవతల అన్వేషణార్తి. అతడే ముముక్షు సమూహ మోక్షదాయక మూర్తి, చతుర్దశ భువనాల హితవు కోరే పరోపకార ప్రదీప్తి. కల్పాంతవేళ కడలి పొంగుల మీద వటపత్ర తల్పాన శయన విలాస సౌందర్య ప్రశస్తి. అఖిల ఆకృతుల్లో అతని ప్రతిబింబాలే, ఎక్కడ చూచినా భగవంతుడే. దివారాత్రులు, సూర్య చంద్రులు, నక్షత్ర గోళ గ్రహ సంయుగ సమృత చిత్రాలు, ఋతువులు, మాసములు, సతతహరితాలు, సంతత ధారాపాత నదీ నదాలు, జలపాతాలు, ఉత్తుంగ తరంగ సాగర సప్తక భీషణ ఘోషణలు, ఇవన్నీ కూడా ఎవరిలో నిండి ఉన్నాయి? అష్టదిక్పాలకులు ఎవరిని ఆశ్రయించి ఉన్నారు? ఇవన్నీ చూచినప్పుడు సర్వాంతర్యమైనటువంటి భగవంతుడిలోనే నిండి ఉంటాయి. సూనృతమై, అమృతమై, అద్భుతమై, ధృతమై, సంభృతమై, శృతమై, విస్తృతమై విరాజిల్లేటటువంటి విశ్వరూపధారిగా బ్రహ్మాండ భాండ భారావాహక బాధ్యత స్వీకర్తగా భర్తగా వర్ధిల్ల చేస్తున్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో అతడు అద్వయుడు, అమేయుడు, అప్రమేయుడు, అనంతుడు, ముక్తిప్రియా కాంతుడు, తిరుమల వెంకటనాథుడు. అటువంటి స్వామివారిని ఈ నిత్య కళ్యాణోత్సవంలో దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఎటువంటి స్వామి? ఒక మహానుభావుడు అంటాడు, చక్కనివాడు, సర్వగుణ సంపదలున్ గలవాడు, భక్తిచే చిక్కడివాడు, లోకముల చిక్కడలించడివాడు, దీనులన్ మిక్కిలి బ్రోచువాడు, కన నెర్చిన కనపడువాడు గాన నీ వక్కరపాటు తోడ మనసా హరిపాదముల శ్రయించుమా. మన మనస్సుకు మనం చెప్పుకోవాలట. ఎందుకంటే మనస్సు చంచలమైనది, స్థిరంగా ఉండదు. ఇక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. తిరుమలలో కూర్చున్నాం, స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం, మనస్సు ఎక్కడో ఇంటి దగ్గర పరిగెత్తుతూ ఉంటుంది. ఇంట్లో కూర్చుని శ్రీవారి కళ్యాణం వీక్షిస్తున్నాం, మనస్సు తిరుమల వైపు పరిగెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఓ మనసా హరిపాదములాశ్రయించుమా.
హరియను రెండక్షరములు హరించును పాతకములు అన్నాడు కృష్ణతత్వంలో. కాబట్టి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటూ ఆ శ్రీహరి యొక్క చరణములను ఆశ్రయిస్తే ఆచరణయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని మనకు అందిస్తాడు ఆ భగవంతుడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ అనటమే నిజమైనటువంటి శరణాగతి కదా భక్తులారా. అందుకనే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. నీవే దిక్కుగాన వేరెవరు దిక్కు? ఎవరు మనకు దిక్కు అంటే దిక్కులన్నింటినీ పాలించే దిక్పాలకులను కూడా ముందుకు నడిపించేటటువంటి మహానుభావుడే మనకు దిక్కు. నీవే దిక్కుగాన వేరెవరు దిక్కు అని భావిస్తే శరణన్న వారిని కాపాడేటటువంటిది ఆ కంజదళాయ తక్షుడే. ధ్రువకుమారుని, ప్రహ్లాదుని, గజరాజుని, అర్జునుని, ద్రౌపదిని ఇలా ఎందరినో కృష్ణావతారంలో అరజన్ శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జపై, నరుపై, కుచేలుపైన్ బరగు నీ కృపారసంబు మాపైన్ కొంత రానిమ్ము నీ పాదాబ్జముల నమ్మినామ జగదీశా కృష్ణ అంటాం. అదే త్రేతాయుగంలో ఎంతమందికి కరికి అహల్యకున్ ఎంతమందికి నీ వల్ల కటాక్షం కలిగింది? విభీషణుని రక్షించావు, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించావు మైత్రి ద్వారా, ఎందరికో అనుగ్రహాన్ని ఇచ్చావు. అదేవిధంగా ద్వాపరయుగంలో కృష్ణావతారంలో, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వెలుగొందావు. ఆ వెలుగొందినటువంటి మహానుభావుడివి నీవు. వేడుకున్న వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి భగవంతుడివి కదా అని అన్నమాచార్యుల వారు అంటారు ఒక సంకీర్తనలో. వెంకన్న అంటే నీ వెనకే ఉన్నానంటాడు ఈయన. ఘోరంత పిలుక్కొండంత వరాలిచ్చేటటువంటి స్వామికి నెలవు కొలవు 20 అయినది 7 కొండలు. నమ్మిన కుమ్మరి భక్తుడు కురువర్తి నమ్మిని కోరినదే తడవుగా వరాలిచ్చినటువంటి ధ్యాన సులభుడు. సంకుల సమరములో శౌర్యోద్దీపనతో పోరాడే తొండమాన్ చక్రవర్తికి ఆపత్కాల రక్షకుడైనటువంటి ఆర్తత్రాణ పరాయణుడు. శంఖచక్రాలను దానమిచ్చినటువంటి తొండమానుడికి అండగా నిలిచినటువంటి మహానుభావుడు. అనంతాచారులు మొదలైనటువంటి వారందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు. తిరుమల నంబిని కటాక్షించినటువంటి మహానుభావుడు. అన్నమాచారులు అందించిన 32,000 సంకీర్తనలను అనుగ్రహించి మోక్షాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు. వెంగమాంబకు ముక్తిపీఠం అందించిన ఇన్ని రకాలుగా ఎంతో మందిని కాపాడాడు. ఈ తిరుమల క్షేత్రాన్ని గనక మనం వైశిష్యాన్ని తెలుసుకుంటే అనేకమైనటువంటి పురాణ ప్రాశస్యం ఉన్నది. ఎందరో ఎందరో ఎందరెందరో అందరికీ శ్రీహరే అంతరాత్మ, ఎన్నో జీవాత్మలను అనుగ్రహించే పరమాత్మ. అటువంటి స్వామి ఉభయదేవర్ల కలసీమలో మాంగళ్యధార నిర్వర్తిస్తూ ఉన్నాడు. వీక్షించే భాగ్యం కలుగుతున్నది. లోకాన్ని రక్షించేటటువంటి బాధ్యతను నీతో కలిసి స్వీకరిస్తున్నాను అని శ్రీదేవి అమ్మవారి కలసీమలో అర్చక స్వామివారి ద్వారా స్వామివారు మాంగళ్యధారణ చేయిస్తూ ఉన్నారు. తాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. తదుపరి భూదేవి, మేదిని దేవి, వసుంధర భేదాలు చెబుతూ ఉన్నాయి. జీవరక్షణ హేతున అంటారు. ఎందరో జీవులను రక్షించేటటువంటి ఆధారమైనటువంటి భూమాత భూరమణుడు. అందుకని లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. 7 కొండల వాడు, జాలి గుండెల రేడు, నిన్ను మనముతో వేడుకున్న వారికి అండగా ఉంటానని అమ్మవారితో కలిసి గృహస్థాశ్రమాన్ని అనుగ్రహిస్తూ ఎందరో గృహస్థులకు ఆదర్శప్రాయమై ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. కొండల కోనేటి రాయుడు, అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాసుడు, జగత్ కళ్యాణ కారకుడు, లోక కళ్యాణాన్ని జగత్ కళ్యాణాన్ని కాంక్షించి అందరికీ ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాసుడు అందుకుంటున్నాడు ఆనంద కర్పూర నీరాజనం. ఒక చక్కటి సంకీర్తనను శ్రవణానందంగా వినే భాగ్యం కూడా
ఇమాం రాజాన అవపాదే సమర్థకరణాన్మవ సుభ్యం జగన్ననాథగ్నవల్లదా ఎల్లర్వబ్రో దేర్గో రాజాన అవపందే దీర్ఘాయురత్వమేపదరేదంతాం జ్ఞానయో మమ స్వాహ ఇమాం రాజాన అవపాదే సమర్థకరణాన్మవ సుభ్యం జగన్ననాథగ్నవల్లదా ఎల్లర్వబ్రో దేర్గో రాజాన అవపందే దీర్ఘాయురత్వమేపదరేదంతాం జ్ఞానయో మమ స్వాహ ఇమాం రాజాన అవపాదే సమర్థకరణాన్మమ తుభ్యం జగన్ననాథగ్నవల్లదా ఎల్లర్వబ్రో దేర్ఘో రాజాన అవపందే దీర్ఘాయురత్వమేపదరేదంతాం జ్ఞానయో మమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భోర్భో స్వాహ అధిదేవ గతాదేవప్రాదావే స్వమః ఐదాం మహోత్సకర్మాంగౌ అదో దేవతాం గృషే అదేం నత్సదేవప్రభ ఓం మతో దేవాందరకృపే పృథివ్యా సప్తా స్వాహ ఇదమట్టమే త్రేదాందేవదౌ స్వాహ శ్రీపదావజకటో గోపాదాభ్య స్వాహ పుట్టకర్మసే స్వాహ సద్శోహ ప్రముఖ స్వాహ సద్ప్రావోన్మలే స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భోర్భో స్వాహ అధిధర్మ గస్తాహార్ధర్మ గస్తాధర్మ గస్తా దేవద ప్రాధాదే సోదానారాయణ సేడే పదేవరాతమస్య సేవాం లీలాదవాన బ్రహ్మాండ సేడాద్వారాः శ్రీ శ్రీనివాసస్వామినः ఐవాం భోత్సకర్మాంగోపాసన గోవ్రట్టాందోహం గృహే అధిదేవన స్వామిదేవదేవదేవదేవదేవ ఇదే శ్రవణాదరే మధ్య అన్యులు కాగం విద్యాధరం స్వాహ అగ్నే సుతగదే సుగదా ఉదాగదే నాం కమతే స్వాహ అగ్నే స్వాహ అగ్నేనాద స్వాహ అంగవే స్వాహ దేవదే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యదేవేభ్య స్వాహ సర్వాభ్యదేవాభ్య స్వాహ సర్వత్రైవాదటో పై స్వాహ వాస్తవదేనవత్వే స్వాహ యన్మాత్ర మంత్రావహత్ర స్వాహ ఫలక్షధరాత్వం దోసే తో స్వాహ ఇష్టాభ్య స్వాహ వైటభ్య స్వాహ జటే స్వాహ హృదయ స్వాహ సర్వభ్య స్వాహ దేవేభ్య స్వాహ సర్వభ్య స్వాహ హృదయ స్వాహ హృదయ స్వాహ ఆశ్రవత్యాత్రో రక్తం స్వాహ యవాన్ స్వాహ యదో సేదేమ స్వాహ అవదహే యదోధే యదోమజయ స్వాహ యమసదేవహే మృతోర్మేవాయ స్వాహ शुक्रमेवाय स्वाहा सोमसदेवः चित्तमेवाय स्वाहा वायुदेवः प्राणामेवाय स्वाहा ब्रह्मणादेवः बुद्धिमेवाय स्वाहा सत्यग्रत्वा प्रयाणे सप्तहोत्र प्राप्तन्ते सत्यनिरावसग्रहण स्वाहा ऋतुदान उद्दान प्रेरणा प्रयाणे स्वाहा भक्त गस्वादेव भक्त गस्वादेव भक्त गस्वाहा प्रदे भक्त गस्वाहा सोक्त गस्वाहा अड्ड जैनवेद जैनंदो जैनपदे देवगराचरण लग गस्वाहा तमंगामोषागदेन अमातदेः रविंद्र सेव देववंदां नमो स्वाहा पूर्णागतमत्तमाञ्जोहोदे पूर्णागतमत्तमाञ्जोहोदे सर्ववैभवनागदेः सर्वमेवाप्नोदे अधो वयं पूर्णागदेः अस्यावप्रदत्त स्वाहा आज्यशेषं इन्द्रायुगो मे स्वाहा तत्पात्रणादाय अग्नेत्रपदो पृथ्वेत्रपदो ब्रह्माध्यात्रप्यन्ताम् अधिधर्मगस्ताहारधर्मगस्ताधर्मगस्ताधर्मप्राधावेः आवाय सर्वान् देवान् यदा धौदास्तारं परिष्टापयावे पवित्रवत्रमेव यास्वाः वर्णमेव यास्वाः राच्यां दक्षिणायां पश्चिमदा प्रवया दक्षिणा प्रवया उत्तरदा प्रवया सुदा ठोदमदे दक्षिणा ठोदमदे उत्तरदा ठोदमदे प्राच्यां टो सदनमधे सर्वान् प्रवाक्ष्य ग्रन्थं सद्याद्भुत प्रोक्ष्य ओमाप्यायन्ताम् ओमाप्यायं दावा भो यामरामे सदरंगस्य सदोरा विट्टवेलय स्वाहा शुद्धंतां सुभसदना शुद्धंतां देवसदना बुद्धि पारिपत्वं उद्भाग्रमालिप्य
बोधे पादे लपदे नित्य सर्वयज्ञ कदम्बके अग्निर्मानयात् बोधेः आदित्य सोमो नमः त्रयायणं जवदग्ने कश्यपत्रयायहो यद्यवारायणत्रयायणं धर्मेत्रयायणो दीर्घायुत्वाय सदाय भराय सदं जवच्चसे त्रयायणो आभोगतामयावत्सलभाग्येतदादला महेरणा जक्षे योवत्सवदवारस्तवादेनः तदे वादरः तत्परं शिक्षाजमुदाम् आपोधने दादरः वोस्य वेदरसभा यज्ञापजनमस्य यते नोणं तप्प यव यते तन्दत्ते देवः बालकरवादरवाक्रेण अग्ने जालवेधे पवान्मद्योलः अयर्वाजावहेन उद्दात्रवरो करो मध्य सकलं तत्पै सर्वं जीवं नारायणाय समर्पयामि सर्वसे श्रीनिवासार्पणमस्तु सर्वसे कृष्णार्पणमस्तु ब्रह्मणेन भगवानः पणपाद्यवरासोऽप्याग्निगुणावः पणपाद्य पणराजहोमप्या विदाभागः आज्ञाभरणनिवेदयामि गुणावहारं समर्पयामि ब्रह्माणमुद्बाधयामि स्वमुद्बाधयामि अग्निमुद्बाधयामि आदित्यमुपगच्छ तत्सं ब्रह्मार्पणमस्तु समसे श्रीनिवासार्पणमस्तु స్వామివారికి చెందటమే ఈ హోమ కైంకర్యాలను ఆంతర్యము అన్నట్లుగా అర్చక స్వామి వారు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని హోమ కైంకర్యాన్నంతా నిర్వహించారు. అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో ఒక చోట అంటారు, అన్ని మంత్రములు ఇంది ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అంటాడు. వేమనగా పాపములను కడతీ పోగొట్టే మహానుభావుడు. ఈ కలియుగంలో మన పాపాలు పోగొట్టేది ఎవరున్నారు భక్తులారా? వెంకటేశ్వరుడే. కాబట్టి ఆయననే యజ్ఞరక్షకుడుగా భావిస్తూ జాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్నిహోత్రుని వేడుకుంటూ యజ్ఞరక్షకుడుగా గోవిందా అని వేడుకుందాం భక్తులారా. యజ్ఞరక్షక గోవిందా గోవిందా. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో తదుపరి కైంకర్యం గోదాదేవి స్వప్న వృత్తాంతం. అక్కడ మనకు 2 పూర్ణ ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి, నారికేళ ఫలాలు. వాటిలోకి జలం ఎలా వచ్చింది? భగవంతుని సృష్టి. అలాగే పూర్వ ఫల్గుణి నక్షత్రంలో శ్రీవిరిపుత్తూరులో విష్ణుచిత్తుల వారికి తులసేవనంలో లభించినటువంటి గోదాదేవి మనస్సులో భగవంతుడు ప్రవేశించాడు. ఆమెలో భక్తి పెరిగింది. ఒకనాటి రాత్రి కలగన్నది. ఆ కలలో స్వామి తనను వివాహమాడినట్లుగా ఎలా ఏ విధంగా 1000 ఏనుగులతో. ఇదే వారణం ఆయిరం. ఆయిరం అంటే 1000, వారణం అంటే ఏనుగు. 1000 ఏనుగులతో. ఏనుగు ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఐశ్వర్యానికి ప్రతీక, శుభానికి సంకేతం. 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో స్వామివారు తరలివచ్చి తనను వివాహమాడినట్టుగా కలగని ఆ కలను ఇలలో నిజం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం వారణమాయిరం వీక్షించాం. తదుపరి కైంకర్యం మనం వీక్షించాలి భక్తితో. ప్రతి ఒక్క కైంకర్యానికి వివరణ ఇవ్వడంలో ఆంతర్యం భక్తులు భక్తితో వీక్షించి భక్తితో భగవంతుడే సర్వస్వామిని భావిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని దర్శిస్తారనే భావనతో ఈ పుష్పమాలా పరివర్తనాన్ని మనం దర్శిద్దాం. ఒక పుష్పం అందానికి ప్రతీక, ఒక పుష్పం పరిమళానికి ప్రతీక, ఒక పుష్పం సౌరభానికి ప్రతీక, ఒక పుష్పం స్వామివారి చరణారవిందముల చెంత సమర్పించాలని తాతాలాడుతూ ఉంటుంది. అటువంటి పుష్పాలు ఎన్నో కలిసి పుష్పమాలగా ఏర్పడి స్వామివారికి అమ్మవారికి ఈ నిత్య కళ్యాణోత్సవంలో వినియోగించబడుతున్నాయంటే అంతకు మించిన భాగ్యమేమున్నది భక్తులారా? కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం విచ్చిన పుష్పమాలికలు గోవిందా వేవిధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్కొని వాంఛితంబుగన్ స్వామి పుష్కరిణీ తీరే సమయా సహమోదతే అన్నారు. స్వామి పుష్కరిణి ఎంత పవిత్రమైనదో. ఈ పుష్కరిణిలోనే తెప్పోత్సవాలు జరుగుతాయి, చక్ర స్నానాలు నిర్వహించబడతాయి, అనేక కైంకర్యాలు జరుగుతాయి. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించిన వారికి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక అని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.